నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాధేశ్యాం హే రాధేశ్యాం. జయ పాండురంగ ప్రభో విఠల జగదాకారా జయ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల. జయ పాండురంగ ప్రభో విఠల జగదాకారా జయ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల అంటూ తుకారాం గారు మన అందరి తరపున ఆయనకి పాదయాత్రకు సెండ్ ఆఫ్ ఇస్తున్నారన్నమాట. క్షేత్రమహిమ కాలమహిమ అని రెండు ఉన్నాయి. ఒక క్షేత్రంలో అడుగు పెట్టాడు లక్ష్మణుడు, విల్లంబులను బారేసి వదినికి అన్నకి ఎదురు తిరిగాడు. టైం తీసుకుంటుంది, ఇంకొక కాలం ఉంది. సాక్షాత్ అవతార పురుషుడే నేను ఆయుధం పట్టనన్న అతను ఆయుధం పట్టాడు. కాలం మహామహుల్ని కూడా తిప్పి పడేస్తుంది. ఇప్పుడు ఈ కాలం ఎటువంటిది? వంట రూముకు పోయే కాలం. ఈ వ్యవస్థ ఈనాడు బీపీలు షుగర్తో అల్లాడే వ్యవస్థ. అటువంటి వ్యవస్థలో ఒక దాదాపు ఒక సంవత్సరం తక్కువ 80 సంవత్సరాల యువకుడికి ఈ సమయంలో మైక్ ఇచ్చారు. ఎక్కడ పోయినా నాకు ఇదే జరుగుతూ ఉంది. ఏమంటే నువ్వు ముస్లిం అయ్యా అంటారు. అసలు ముస్లిం అంటే ఏమిటో నేను తర్వాత చెప్తాను. మీరంతా ముస్లిమ్సే, నేను మటుకు ముస్లిం కాదు. అది అసలు విషయం. కాలం ఎంత ఇదిరానంటే ముస్లిమ్స్కి ఇది కళ్యాణ వేదిక. పెళ్ళిళ్ళు పెట్టుకుంటే మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ముహూర్తం కుదురుతుంది. రాత్రి నట్టన 12 గంటలకు సాంగ్యాలు చేస్తారు. 1200 సంవత్సరాలు పరిపాలన చేశారు ఈ ఇండియాని ముస్లిమ్స్. పట్టపగలే రాజ్యాన్ని వదిలేసిపోయారు. కాబట్టి నీకు కూడా పట్టపగలు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ఇస్తాం మైక్ అంటారు. ఇప్పుడు ఎట్లుంటుంది? 80 ఏళ్ళ ముసలోడు బీపీలు షుగర్ల పక్కన పెట్టండి. ఇప్పుడు మైక్ తీసుకొని మాట్లాడడం ఆ కాలమే. ఇప్పుడు చెప్పారు ఆ బ్రహ్మానందాన్ని ఏ విధంగా తీసుకుపోతారు, ఆ బ్రహ్మానందం ఎలాంటిదో ఇప్పుడు బాబా గారు మీతో మాట్లాడతారు. చిన్న విషయం, మన సాయిదాస్ గారు నోటి వెంబడి బాబా గారు ఒక మాట చెప్పించారు. చెప్పేవాడు వినేవాడు ఇద్దరికి అర్హత ఉండాలన్నారు ఆయన. చెప్పేవాడి అర్హతలు ఎట్లా ఉంటుంది, వినేవాడి యొక్క అర్హతలు ఎలా ఉంటాయి, ఆ విషయం నేను మాట్లాడతాను ఇప్పుడు. ప్రప్రథమంగా సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అన్నారు. మన బాబా గారు సర్వదేవతా స్వరూపులు కాబట్టి మన మొట్టమొదట స్మరణ కలవు స్మరణాన్ముక్తి. కలియుగంలో మనకు ముక్తి, మన ముక్తులమే. కానీ మనకు ముక్తి లేదు అనుకుంటాం అజ్ఞానం చేత. అయినా మనం మాట్లాడదాం. కావాలంటే స్మరణ చేయరా అన్నాడు నారదుడు. కాబట్టి నేను ఓంకారంతో మీ అందరి ఆశీర్వాదంతో నేను ఈ కార్యక్రమాన్ని, ఉపన్యాస కార్యక్రమాన్ని బాబా గారి అనుమతితో నేను మొదలు పెడుతున్నాను. మీ మనస్సులు నా మనస్సుతో జోడీకృతం చేయండి. ఇంతకుముందు చెప్పారు, మీరు ఒక సీసా నేను ఒక సీసా. ఏ సీసా పక్కకు పోయిన వేస్ట్. సమంగా ఉండాల. సమత్వం యోగ ఉచ్యతే, అదే యోగం అంటే. ఓ ఓ
బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంత్రమూలం గురుర్వాక్యం ధ్యానమూలం గురోర్మూర్తి ఆత్మమూలం గురుకృప తస్మై శ్రీ గురవే నమః. తల్లి నిన్ను దలంచి పెక్కు వేదికలన్ అధిరోహించితిన్, నీవు మా ఉల్లంబందున నిల్చి జృంభణముగా ఉక్తుల్ సుశబ్దంబులన్ మాధువాక్కునను పల్కుము సంప్రీతిన్. జగన్మోహిని పులాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. యవని చే జనించు జగము జగమెవ్వని లోపల నుండు లీనమై, యవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు, నా ఆది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు, వానిన్ ఆత్మభవున్ ఈశ్వరున్ ఏన్ శరణము విడెదన్. లోకమ్ములు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన్ అలోకంబగు పీగవ్వల ఎవండే కాకృతి అయి వెలుంగునో, వానినే సేవింతున్. పరమ పవిత్ర నామ సురవందిత భార్గవరామ, దైత్య సంహరణ గుణాభిరామ, ముని మానస వీధి విహార రామ, ఓ ధరసుతనేత సద్గుణ నిదాన దయాకర రామ, నీ పదము అరయను తింతు మా మదిన్ అహంకృతి బాపవి దీనబాంధవా. శ్రీకృష్ణ కరుణాకర శివకర శ్రీ రుక్మిణీ నాయక, లోకారాధ్య సుమంగళాకర హరి లోకేశ భక్తావన, పాకారి ప్రముఖాది దైవతములున్ భావింపగాలేని నీ సాకారము మదిన్ ఊహింపతరమే సౌజన్య సంరక్షణ. మలమూత్రముల కొంప మలినమౌ దేహము, మాంసరక్తములు మజ్జగలిగి నీటి బుగ్గవలెనెగడు ఈ దేహము, దీనిపై ఆశించి దీనరక్షక నిన్ను ఎరుగనైతిమి మేము మొరకులగుచు. దారసుతాదుల ధనధాన్యముల యందు మనసు వీడదు మనసు వీడదు మనసు వీడదదేమో మమతగాని, నిత్య శోభాయ మానవో సత్యరూప ముక్తిన్వసగవే దయన్ నిను మృక్కువార, పతిత పావన శివకర పాపహరణ విమల చారిత్ర లోకేశ వెంకటేశ. పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం, భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహం. శ్రీ సాయినాథం నమామ్యహం. ఓం శాంతి శాంతి శాంతి.
పరమాత్మ ఏకం, బహునామ రూపం, సబ్కా మాలిక్ ఏక్, ఏక్ మాలిక్ కా రూప్ అనేక్. అయిపోయింది, ఉపన్యాసం అయిపోయింది బాబా తత్వం. దీని వివరణకు మనం ఇప్పుడు బోధం. అనేకమైనటువంటి పేర్లతో, వివిధ రూపాలతో ఏ పరమాత్ముని యొక్క చిత్శక్తి మీ అందరి ద్వారా తదేకంగా ఇటువైపు చూస్తూ ఉన్నదో ఆ జగన్మాతృ స్వరూపానికి నా హృదయపూర్వక నమస్సుమాంజలి అర్పించుకుంటూ, భావి భారత భాగ్యోదయ దీక్షాదక్షులైనటువంటి బాబా సోదర బృందానికి, నిత్యమంగళ కళ్యాణగుణ మహితాత్మికులైనటువంటి మాతృస్వరూపులు సోదరీమణులకు నా నమోవాకములు అర్పించుకుంటూ, బాబా గారు ఎక్కడైతే నా పటం ఉంటుందో అక్కడ నేను ఉన్నట్టే అన్నాడు ఆయన. ఈయన ఒక్కడే ఆ మాట చెప్పాడు, ఎవ్వరు చెప్పలా. నా ఫోటో ఉంటే నేను ఉన్నట్టే అన్నాడు ఆయన. కాబట్టి అక్కడ ఉన్నాడు కూర్చొని. ఇంద్రుడు వజ్రాయుధం పెట్టుకొని ఉంటాడు, విష్ణువు చక్రం పెట్టుకొని ఉంటాడు, శివుడు త్రిశూలం పెట్టుకొని ఉంటాడు, మన బాబా సట్కా పెట్టుకొని ఉంటాడు. శ్రీ 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 విరాట్ పోతులు రివీర బ్రహ్మేంద్ర స్వామి బెత్తం పెట్టుకొని ఉంటాడు. అంటే మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలా. ఒక చీఫ్ మినిస్టర్ వచ్చి కూర్చుంటే మనం అధిక ప్రసంగం చేస్తామా? వాగ్బంధన అయిపోతుంది. అనంతాఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సీమ సచ్చిదానంద సమర్థ సద్గురు ఉన్నాడంటే మనం మాట్లాడగలమా? వాక్కు వస్తుందా? ఆయన వస్తూ ఉంది అంటే మనం ఎంత అజ్ఞానులో ఉండి. కాబట్టి ఊకదంపుడు మాటలు కాకుండా మంచి ఆకలి వేళ ఎక్కడైతే మనం ఒళ్ళు మర్చిపోతామో అక్కడ ఆయన ఉంటాడు బాబా గారు. జహా కామ్ హై వహా రామ్ నహీ, జహా రామ్ హై వహా కామ్ నహీ అన్నాడు కబీర్. కాబట్టి ఏమిటి మనం తెలుసుకోవలసినటువంటి విషయం? బాబా తత్వం ఏమిటి అసలు? వాళ్ళు ఏనుగులైతే మనం ఏనుగు కడుపులో గసగసాల గింజ అంత కూడా కాదే. మనం ఏమని మాట్లాడగలం? అందుకే ఆదిశేషుడు 1000 నాలుకలు ఉండే ఆయన కూడా చెప్పలేడని చెప్పాడు ఆయన. అటువంటి విషయాన్ని తగుదనమ్మా అని ఈ సమయంలో, ఆకలి సమయంలో కూర్చొని మైకు తీసుకోవడం అక్బర్ బాద్షాకి అది ఎంత సాహసం అండి. అయినా బాబా గారు ఆశీస్సులు ఉన్నాయి నాకు, అందువల్ల నేను ధైర్యంగా మైక్ తీసుకున్నా. అందులో భగవంతుని ప్రసాదం పక్కనే ఉంది మనకి. ఈ ప్రసాదం మనం ఇప్పుడు మంచి సందర్భంలో ఇక్కడ నుంచి మనం షిరిడీకి పంపిస్తున్నాం మానవ రూపంలో. మనకి ఎంత అదృష్టం అండి. పాదయాత్ర కాబట్టి మీ అందరి తరపున నేను బాబా దగ్గరికి పోయే ఈ పాదాలకి నా నమస్కారం పెడుతున్నాను. హరి ఓం. మీ అందరి తరపున, ఎందుకంటే అందరూ రావాలంటే కుదరదు కాబట్టి, ఆత్మశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనా అది కొదువ కాదు. ఎందువల్ల విత్తనంబు మర్రి వృక్షమునకు ఎంత విశ్వదాభిరామ వినిర్వేమ అన్నాడు. ఒక్క మెతుకు నోట్లు వేసుకున్నాడు ఆయన కృష్ణుడు, ఆడ దూరవాసుడికి పొట్ట పగిలిపోయింది. కాబట్టి మీ అందరి ద్వారా నేను ఆయనకి బాబాకి పాద నమస్కారం చేశాము. ఆయనకి అప్పుడే చేరిపోయింది అక్కడ. దేవ పూజ చేయ దివ్యభోగము కలుగు, తత్వం మెరిగినేని దైవసముడే, ఏదీ లేని నరునకు ఏ గతి లేదయా విశ్వదాభిరామైన. ఈ 3వ లైన్ ఉంది చూసారా, మీకు అర్థం కాదు, అది స్థితి. ఏదీ లేని నరుడు, అక్కడ పుణ్యం లేదు పాపం లేదు. సిబ్బిలో 2 సమంగా ఉంటే ముళ్ళు కనబడుతుందా? ఆ ముళ్ళు కనబడని స్థితే జీవన్ముక్త స్థితి. ఏదీ లేని నరునకు ఏ గతి లేదయా. చూసారా,
కాబట్టి ఈ సమయంలో నేను చాలా ఉన్నాయి చెప్పాల్సినట్టు, ఎన్నో చెప్పాలనుకున్నా. సాయి శ్రీనికి బాబా 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 అంటాడు. బాబా అంటే ఏమి? ఆయన అన్నాడు, ఆయన ఈ 5.5 అడుగుల శరీరం మా బాబా. సాయి అంటే ఈ 5.5 అడుగుల శరీరమా? ప్రశ్న చేశాడు ఒకప్పుడు బాబా. ఎవరైతే నన్ను ఈ 5.5 అడుగుల శరీరంగా భావిస్తారో వారు కేవలం నా విషయంలో అజ్ఞానులు అన్నాడు ఆయన. అయితే బాబా ఎవరు? సాయి అంటే తల్లి, బాబా అంటే తండ్రి. ధూలియా కోర్టు వాళ్ళు వచ్చి, బాబా నీ పేరేమిటంటే, వీళ్ళంతా నన్ను సాయిబాబా అంటారన్నాడు, కానీ నా పేరు సాయిబాబా అని చెప్పాలి ఆయన. మీ తండ్రి గారి పేరు అది సాయిబాబాయే. ఆ మాట ఎందుకు అన్నాడు ఆయన? కొంచెం వివరణలోకి పోదాం. వీళ్ళందరూ నన్ను తల్లి తండ్రిగా భావించి నాకు సాయిబాబా అని పేరు పెట్టారు. కాబట్టి వీళ్ళ లెక్క ప్రకారమే, వీరందరి సూత్ర ప్రకారమే నేను కూడా ఆయనకి ఏమని పిలవాలా? నా తల్లి తండ్రి, నేను కూడా ఆయన సాయిబాబానే పిలవాలి. కాబట్టి అది కూడా సాయిబాబాయే అన్నాడు. మీ వయసు లక్షల సంవత్సరాలు అన్నాడు. ధూలియా కోర్టులో ఉంది రికార్డు. మీ మతం కబీర్ మతం అన్నాడు ఆయన. చూసారా? కాబట్టి ముస్లిం 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 అంటారు. గెడ్డం పెట్టుకునేవాడు, టోపీ పెట్టుకునేవాడు, నమాజ్ చేసేవాడు ఆ ముస్లిం. నోరు మూయి అనేది అందుకే ఆయన. ఖురాన్లో మొహమ్మద్ ప్రవక్తకి వహీ ఏమని వచ్చిందంటే, ఎవరు ముస్లిం అంటే ఎవరైతే త్రికరణ శుద్ధిగా భగవంతుడికి సరెండర్ అయిపోతారో, అనన్యాశ్చింత ఎంతో మాం సర్వధర్మాన్ పరిత్యజ్య, ఎవరైతే త్రికరణ శుద్ధిగా ఆయనకు సరెండర్ అయిపోతారో ఈజ్ కాల్డ్ ముస్లిం అని నిర్వచనం. మీరంతా ఇల్లు వాకిలి వదిలేసి ఎక్కడో శ్రీశైలం నుంచి, శ్రీకాళహస్తి నుంచి, నెల్లూరు నుంచి మీరంతా మొత్తం పనులు వదిలేసి ఇక్కడికి వచ్చారు, భగవంతుడికి సరెండర్ అయిపోయారు. కాబట్టి మీరు ముస్లిమ్స్ కాదా? నేను చూపుడు అనుమానం అని ఒకటి ఉంది. గడ్డం పెట్టుకున్నా, టోపీ పెట్టుకున్నా, నమాజ్ చేస్తున్నా, లోకానికి లోపల భగవంతుడి విశ్వాసం లే. నేను ఖురాన్ ప్రకారం నేను ముస్లిం అవుతానా? కాబట్టి ముస్లిం అనే పదానికి డెఫినేషన్ అనేది అది ఒక మతానికి సంబంధించింది కాదు. ఎవరైతే పరిపూర్ణమైనటువంటి సంపూర్ణ విశ్వాసం ఉంటాడో వాడు ముస్లిం. అందుకని నీకు అది అర్థం కాదని మూయిరా నూరు అన్నాడు ఆయన. కాబట్టి సాయిదాస్ గారు ఒక మాట అన్నారు, నాకు ఒళ్ళు రోమాంచలమైంది, గగురు పొడిచింది. ఈ మాటలు చెప్తే చెన్నైలో 30 సంవత్సరాలకు ముందు మాలతి చందూర్ అని ఒక మాట, చెన్నైలో మహాగ్రంథ రచయిత, మంచి మేధావి, కానీ ఆమె మాలతి చందూర్ అని నాకు తెలియదు. 30 సంవత్సరాలకు ముందే చెన్నైలో ఒక చోట నా ప్రోగ్రాం పెట్టారు. అక్కడ నేను 5 నిమిషాలు ఇచ్చారు, అందరికి 5 నిమిషాలు ఇచ్చారు. కానీ నాకు 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు, 20 అరగంట అయిపోయినా కూడా బెల్లగొట్ల. అంటే ఒళ్ళు మర్చిపోయినారు. ఆ మాటలు విని ఆమె వచ్చి, అబ్బాయి నువ్వు నిజంగా ముస్లిం అయ్యా, సజల నేత్రాలైనాయి అని చెప్పింది. ఆమె కంట్లో నీళ్ళు వచ్చేసినాయా, కారు ఉంది మా ఇంటికి పోదాంరా అని. లేదమ్మా నేను సర్వీస్లో ఉన్నా, నేను కాళాశ్రీకి పోవాలా మెయిల్కి అనేసి అంటే, అప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రఘుపతిరావు వచ్చాడు. భాషా గారు మీకు ఆమె తెలుసా? నాకేం తెలుసండి, ఆమె ఎవరు నన్ను రమ్మనింది కారులో, నేను రానుపోవన్నానంటే, అయ్యో ఆమె మాలతి చందూర. మాలతి చందూర నాకు ముందుగానే చెప్పకూడదటయ్యా అన్న. నువ్వు అంత క్లోజ్గా మాట్లాడుతూ ఉంటే నీకు తెలిసినేమో అనుకున్నాను అని ఆయన అన్నాడు. నాకు క్లోజ్ అయింది, కొత్త అయింది, పాత అయింది అని అందరితో క్లోజ్గానే మాట్లాడుతుంటాను, మీకు తెలుసు కదా ఆ విషయం, చెప్పచ్చు కదా అంటే నోరు మూసుకునేసినాడు. అంటే అప్పుడు ప్రకృతి అంతవరకే మాకు అనుమతించింది. ఆ విధంగా మహానుభావులు ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడేటప్పుడు వాళ్ళకి తెలియకుండానే కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. నా కోసం ఒక కంటి చుక్కకు వదిలి చూడు, నీ కథ ఎట్లా ఉంటుంది అంటాడు ఆయన. అది ఆర్టిఫిషియల్గా కాదు, ఏడుదామని ఏడ్చేది కాదు, అది సహజంగా. ఈ ఆధ్యాత్మికత బయట నుంచి కూరేది కాదు, బర్స్ట్ అయిపోతుంది. అది లోపల నుంచి ఊరాల. అటువంటి లోపల నుంచి ఊరే తత్వాన్ని నేను మిమ్మల్ని బయట నుంచి కూరుతానంటే ఇది
నిజంగా రైట్ పాతేనా? ఆలోచన చేయండి. మనమంతా ప్రమాదో ధీమతామపి. ఇక్కడ వచ్చాడు ఒక ఆయన అహోబిలం నుంచి, నారాయణ శెట్టి గారని ఉన్నారు అక్కడ. పండిట్ గోపదేవ్ పండిట్ శిష్యుడు ఆయన. న్యాయ దర్శనం రాశాడు. 85 సంవత్సరాలు, నాకంటే బాగా నడుస్తున్నాడు ఆయన. అక్కడి నుంచి వచ్చాడు ఈ ప్రోగ్రాంకి. ఏది మాట్లాడినా లక్షణాలు ఉండాలి. అత్తరు సాయిబు అయిన తర్వాత అత్తరు వాసన రావాలా? మీకు దుర్గంధం వస్తే మీరు అడగాలి కదా, ఏమయ్యా సాయిబు, అత్తరు సాయిబు నీకు మీరు అడగరు. ఎందుకంటే భయస్థులకు వేదాంతం ఎక్కడ దొరుకుతుందండి? అభీహి నా భీ ఎవరికి. అందుకే నాకు ఒక సంస్థ వాళ్ళు నిర్భయానందాన్ని బిరుదిచ్చారు నాకు. నిర్భయత్వమే దైవత్వమో. చీకట్లో పోయేదానికి టార్చ్ లైట్ ఉండేవాడు భయపడతాడా? టార్చ్ లైట్ లేనివాడు భయపడతాడా? ఎస్, టార్చ్ లైట్ ఉండేవాడు ఎందుకు భయపడతాడా? ఆ విధంగా ఎవరికైతే భగవంతుని యొక్క అనుభూతి నరాల్లో జీర్ణమైపోయి ఉంటుందో వాడు అజేయంగా గుండ్లు ఉండే తుపాకీ వాడు. మనమంతా గుండ్లు ఉండే తుపాకులమా? గుళ్ళు లేని తుపాకులం. టుప్పని శబ్దం వస్తుంది తప్ప లక్ష్యాన్ని భేదించదు. గుళ్ళుండే తుపాకులు షిర్డీ సాయిబాబా, కృష్ణుడు, మహమ్మదు, జీసస్, వీళ్ళంతా ఎక్కడ లక్షణాలు ఎక్కడ? అందుకే వివేకానంద ఇనప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం, నచికేతుని వంటి శ్రద్ధ పట్టుదల, శంకరుని ధీశక్తి, బుద్ధుని హృదయం, నచికేతుని వంటి శ్రద్ధ పట్టుదల, ఇవి ఉండేవాళ్ళు రండి రాదు మీద ఎక్కడా. భల్లూకపు పట్టు, ఉడుం పట్టు పట్టాల. వేమన రాస్తాడు ఒక పద్యం, పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టు పట్టినని బిగియ పట్టవలయు, పట్టి విడిట కంటి పడి చచ్చుటే మేలు విశ్వదాభిరామ్య. అటువంటి పట్టున్న వాడికి ఈ ఫిలాసఫీ. వాడు శిష్యుడు. వ్యోమ పక్షులు పైకి పోతూ ఉంటాయి. మహానుభావులు చెప్పింది నేనైతే చూడలా. పైకి పోతానే అది గుడ్డు వదులుతుందట పైన. మన కోడి గుడ్డు పెడుతుంది కదా, అట్లా గుడ్డు పెడుతుందట వ్యోమ పక్షి. ఆ గుడ్డు ఆ పైన ఆకాశం నుంచి కిందికి సర్రని జారేటప్పుడు ఆ స్పీడ్కి ఆ గుడ్డు పిగిలి అందులో నుంచి పిల్ల పక్షి తల్లి పక్షిని అనుసరించిపోతుందట. అలా ఉండాలి శిష్యుడు. అలాంటి వాళ్ళకి చెప్పబోయ్ వాళ్ళు. ఇంకొక ఆయన చెప్పాడు, ఎటువంటి వాళ్లకు ఈ వేదాంతం ఇదంతా సాయితత్వమే. ఇవన్నీ కలగలుపుగా చూస్తే సాయితత్వం ఈ రీతిలో ఉంటుంది. మనం ఏదో అనుకుంటాం, 4 అరటి పండ్లు పెట్టేసి హారతులు ఇచ్చేస్తే మేము సాయిబాబా భక్తులను మనం చెప్పుకుంటున్నాం. ఎన్టీ రామారావు మనకు తెలుసా తెలీదా? ఎన్టీ రామారావు తెలియని వాళ్ళు చేయబోకెత్తండి, అందరికీ తెలుసు. కానీ ఎన్టీ రామారావుకు మీరు తెలుసా? అదే ప్రశ్న తిరగదోడితే అది సంజీవ పుల్ల. ప్రవాహానికి ఎదురు వచ్చేది సంజీవ పుల్ల. ప్రవాహాన్ని కొట్టుకొని పోయేది మామూలు పుల్లలు. వాళ్ళు సంజీవ పుల్లలు అండి వాళ్ళు. ఆ సంజీవ పుల్ల పర్వతాన్ని ఎత్తుకొచ్చేసాడు ఆయన. సంజీవ పుల్లని ఇదేని తెలుసుకోలేక ఎత్తుకొని చేశాడు. నిశిరాత్రి వేళ సంజీవి తేమైతిమా, మన సౌమిత్రి స్వర్గాన సభలు తీర్చున్నాడు ఒకప్పుడు ఆంజనేయ స్వామి. అట్లాంటి ధీమంతులకు రానాయన. ఒక ఆయన అన్నాడు, మనమంతా వ్యవసాయం చేస్తాం కదా, వ్యవసాయానికి ముందు విత్తనాలు వేస్తాం, అవునా? విత్తనాలు వేసిన తర్వాత అట్నే వదిలేస్తామంటే ఏం చేస్తాం? కవర్ చేస్తాం, అవునా? విత్తనం వేసిన తర్వాత ఆ మట్టిని మనం మూసేస్తాం, అవునా కాదా? నాకైతే తెలీదు, ఎందుకంటే నేను రైతు కాదు కాబట్టి చెప్పిన వాళ్ళు వినింది. శనక్కాయలు విత్తనాలు వేసిన తర్వాత అట్నే వదిలేస్తారా? వ్యవసాయాలు ఉంటేటప్పుడు వదిలేస్తారండి. ఏం చేస్తారు మళ్ళా? అంటే మట్టి లోపల విత్తనం ఉంటుంది. ఆ విత్తనం లోపల నుంచి మొలక, విత్తనాన్ని పెగలు తీసుకొని విత్తనాన్ని బగలగొట్టుకొని ఆ మొలక పైనుండే మట్టి పళ్ళను కూడా పగల తీసుకొని పైకి వస్తూ ఉందంటే అందులో ఎంత శక్తి ఉందని ఇంతకుముందు శక్తి గురించి చెప్పారు ఆయన ప్రసాద్ గారు. భగవంతుని యొక్క లేవ మట్టి లోపల ఉండే విత్తనము
అది విత్తనాన్ని పగల తీసుకొని పైనుండే మట్టిని పగలగొట్టి ఆ మొలక పైకి వస్తూ ఉందా లేదా? ఆయన అంటాడు, ఆ మొలక ఆ విత్తనాన్ని పగలగొట్టుకుని వచ్చేటప్పుడు ఆ విత్తనం, ఒకే విత్తనం 2 బద్దలు ఉంటాయి, అది అట్లా చిట్టుతుంది కదా, ఆ చిట్లే శబ్దం కూడా మనకు భయంకరంగా వినబడాలట. అంత నిశ్శబ్దాన్ని పాటించాలంట జ్ఞాని. మీకు అర్థమవుతుందండి? అర్థం కాని వాళ్ళు అయిపోయి కదండి, అందరికీ అర్థమైంది. ఆ మొలక ఆ 2 బద్దలు అట చిట్టేటప్పుడు ఆ చిట్లే శబ్దం కూడా మనకు ఆటంకంగా అనిపించాలట, అంత నిశ్శబ్దాన్ని పాటించాలట. అలాంటి వాడికంట ఈ వేదాంతం.